హాయ్ హలో అందరూ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు ఉన్నది రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఊ అంటావా సీఎం, ఊహు అంటావా సీఎం ఆ పాట రోడ్డెక్కి ఉద్యోగులు, టీచర్స్ చాలామంది జగన్ గారిని ఉద్దేశించి పాడడం జరిగింది. పుష్ప సినిమా అప్పట్లో రిలీజ్ అయ్యింది, ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఆ పాటకి లిరిక్స్ వేరే రకంగా మార్చి పాడి పెద్ద హంగామా చేశారు రోడ్డు పైన. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా మీరు ప్యారడీ చేస్తూ అవహేళన చేశారు కదా, అవమానించారు కదా అని చెప్పి వారిని ఏమైనా సస్పెండ్ చేయడం కానీ వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ ఏమైనా చేశారా? ఎవరైనా తెలిస్తే చెప్పండి. నాకు తెలిసినంతలో ఎవరిని ఏమీ చేయలేదు. వాళ్ళకున్న హక్కుగా భావించి వాళ్ళు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి సంబంధించి ఎంత చేయాలో అంత చేసే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ ఉద్యోగస్తులు వారికి సంబంధించిన డిమాండ్లు, తర్వాత టెక్నికల్గా అవన్నీ పూర్తిగా మనకు తెలియదు, కానీ ఐఆర్ కానీ పిఆర్సీ కానీ అంత డెప్త్గా నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన కొంత సమాచారం, నాకున్నటువంటి అవగాహన ప్రకారం ఇక్కడ అప్పుడు వాళ్ళ పాట పాడిది అంతా చేసింది పిఆర్సీ కోసం, అంటే కొత్త పే స్కేల్ దానికోసం ధర్నా చేశారు. ఎవరి ప్రేరేపితంతో? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే చేస్తానన్నారు, చేయలేదని చెప్పి ఇక్కడ కూటమికి సంబంధించినటువంటి నాయకులు వీళ్ళందరి చెప్పు చేతల్లో చేశారని ఒక చర్చ చూసాం. కానీ ఉద్యోగస్తులు ఆ రకంగా చేస్తారా అనేటువంటి వారి సొంత నిర్ణయం ఏదని కూడా మరికొంతమంది అభిప్రాయం. ఏది ఏమైనా ఆ అవకాశాన్ని కూటమి వాడుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి ప్రధాన కారణం ఎన్నికల సందర్భంగా ఇప్పుడు జగన్ గారు ఏదైతే మీకు మోసం చేస్తారో అవన్నీ మేము చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు కదా, అవన్నీ ఏమైపోయినాయి? ఇప్పుడు ఒక్కటి కూడా అమలు చేయలేదు. వాటికి సంబంధించి ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైన కేసులు పెట్టడం కానీ వారిని సస్పెండ్ చేయడం కానీ మనం చూస్తా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కాకర్ల వెంకటేష్ రెడ్డి సచివాలయ ఉద్యోగ సంఘ అధ్యక్షుడిగా ఉన్నారు కదా, ఆయనని సస్పెండ్ చేశారు ఇప్పుడు. ఎందుకంటే ఆయన గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరణ శాసనం రాస్తూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు, ఈ డిమాండ్లు నెరవేర్చండి అని చెప్తా ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంటే మరి అప్పుడు రోడ్డెక్కి మాట్లాడినటువంటి, పాటలు పాడినటువంటి పెరడి సాంగితో హేళన చేసినటువంటి వారికి మరి ఇప్పుడు ఈ కష్టాలు, ఈ బాధలు, వారి డిమాండ్ కనిపించడం లేదా? అప్పుడు కరోనా సమయంలో కూడా, కరోనా ఇబ్బందులని తెలిసినా కూడా, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయని తెలిసినా కూడా మనం రోడ్డెక్కి పాటలు పాడామే. మరి ఇప్పుడు ఎందుకని ఇంత జరుగుతూ ఉన్నా, మీకోసం ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తిని సస్పెండ్ చేసినా మరి ఎందుకు పాటలు పాడడం లేదు? అంటే మీకు ట్రెండింగ్ సాంగే కావాలా? అంటే ఇక్కడ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే పాడతారా? అంతే కదా, అట్లే అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు వాళ్ళని అవమానించాలని కాదు, మీ డిమాండ్స్ కోసం ప్రశ్నిస్తున్నప్పుడు, వారికి కష్టం వచ్చినప్పుడు మీరు సపోర్ట్ చేస్తే కదా, ఏకతాటి మీద ఉంటేనే కదా సమస్యలు పరిష్కారం అయ్యేది. ఇప్పుడు మీరే చెప్తా ఉన్నారు, అప్పుడు మీరు పిఆర్సీ అన్నారు, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎన్జిఓలు కానీ, టీచర్స్ కానీ, ఆర్టీసీ ఉద్యోగస్తులు కానీ, అవుట్సోర్సింగ్ వీళ్ళందరూ కూడా, ఆశా వర్కర్లు వీళ్ళందరూ రోడ్డెక్కి వాళ్ళ డిమాండ్స్ గురించి అడుగుతూ ఉన్న పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం కదా. అనేక సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. పిఆర్సీ ఐఆర్ ఫస్ట్ తారీఖే శాలరీ ఇస్తారని చెప్పి 2 ఏళ్లలో వచ్చిన వెంటనే చేస్తాం. 2 ఏళ్ళు అవుతుంది. మీరు మొన్న ఉగాది టార్గెట్ పెట్టారు, ఉగాది కూడా దాటిపోయింది. ఏమైనా అయిందా? ఏమైనా కదలిక వచ్చిందా? లేదు. ఉన్న దాంట్లో ఎక్కడింది? 4 డిఏలు ఉంటే 4 డిఏలలో 30,000 కోట్ల రూపాయలు ఏమంటే 7,000 కోట్ల రూపాయలు ఇచ్చారంట. మరి మిగతా సంగతి ఏంటి? లేదు. దానికి తోడు వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఇప్పుడు రాష్ట్రం గతంతో కంపేర్ చేస్తే రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు పెరగడం కానీ, అది సామాన్యుడి మీద ప్రభావం చూపించడం కానీ, సో వీరి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. వీళ్ళు గతంలో ఏదైతే చెప్పారో మరి ఇప్పుడు అవి ఏవి అమలు కావడం లేదు కదా. అంతకు మించిన కష్టాలు ఉన్నాయి కదా, అంతకు మించినటువంటి ధరలు కూడా పెరుగుదల ఎక్కువ ఉంది కదా, ఇంకా ఎక్కువ కష్టం ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇంకా ఎక్కువ రోడ్డు మీదకి వచ్చి ఇంకా ధర్నాలు, నిరసనలు చేయాలి కదా, ఇంకా ప్రశ్నించాలి కదా, గట్టిగా ప్రశ్నిస్తున్న వాళ్ళను కేసులు పెడతా ఉంటే దాని గురించి ఖండించాలి కదా. లేదు, మాట్లాడరు, ఎవ్వరు కూడా మాట్లాడరు. ఏమన్నంటే మాకు ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు అంటారు. ఇక్కడ జీతాల పెంపుదలకు సంబంధించి, వాటి సవరణకు సంబంధించి ఒక కమిషన్ ఏర్పాటు చేసినటువంటి అవసరం ఉన్నప్పటికీ ఇంతవరకు చైర్మన్ లేడు. ఇప్పుడు చైర్మన్ లేడు ఎందుకంటే అప్పటి నుంచే లేడు, 2023 ఎండింగ్లో నుంచే లేడని చెప్తారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు, చేత కాలేదని అనుకుందాం. మరి మీరు చేస్తానన్నారు కదా, మీరు 3 కలిసి ఏర్పాటు చేశారు, కేంద్రంలో రాష్ట్రంలో అంతటా మీరే చక్రాలు తిప్పేవాళ్ళు మీరు. మరి ఎందుకని చేయలేకపోతా ఉన్నారు? ఈ చేయలేకపోతున్న వారికి సంబంధించి మీరు ఎందుకని ప్రశ్నించలేకపోతున్నారు ప్యారడీ సాంగ్స్తో? అంటే ఉద్యోగుల పట్ల ఎవరు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో, ఎంతవరకు చేయగలమో అంత చేయడానికి ప్రయత్నం చేశారో ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉన్నది కదా. మీ విషయంలో మీరు రోడ్డు ఎక్కి పాటలు పాడినా, ఏం చేసినా జగన్ గారు ఏ రకంగా వ్యవహరించారు. ఇప్పుడు రోడ్డు ఎక్కకపోయినా
రోడ్ ఎక్కకుండగా ఈ మీరిస్తానన్నటువంటి హామీలు అమలు చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే వారి పట్ల ఏ రకంగా వ్యవహరిస్తున్నారు? తేడా తెలుస్తుంది కదా ఇక్కడ. జస్ట్ ఆ తేడా గురించి అందరూ ఏకతాటి మీదకి రావాలి, అడగాలనేటువంటిది అందరి యొక్క అభిప్రాయం. ఇదేదో ఇప్పుడు కాకర్ల వెంకటేశ్వర రెడ్డి గారు ఏదో మొదటి నుంచి కూడా కూటమికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఏదో ప్రచారం చేస్తారు, ఎన్నికల సందర్భంగా సపోర్ట్ చేస్తారని చెప్పి ఆ కారణం చూపించి, మరి నిజంగా చేసింటే అప్పుడే ఏదైనా చర్యలు తీసుకొని, గట్టిగా చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాల్సింది ఇప్పుడు చేసినట్టుగా. సో అన్నిటికీ అందరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఉంటా అంటే కుదరదు. సో అందుకే ఇప్పుడు పబ్లిక్ గుర్తు చేసుకుంటున్నారు, ఏమైంది సార్ అప్పుడు జగన్ గారు ఉంటే అంటావా, సీఎం అంటావా అని పాటలు పాడారు కదా, ఇప్పుడు మీకు రాగాలు రావడం లేదా, అంటే ట్రెండింగ్ సాంగ్ దొరకడం లేదా, ఎందుకని ప్రశ్నించడం లేదు, అంతకు మించిన కష్టాలు, అంతకు మించిన డిమాండ్లు ఇప్పుడు ఉన్నాయి కదా అని చెప్పి పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు. మీ పాత ప్యారడీలు, మీరు అప్పుడు గతంలో మాట్లాడినటువంటి మాటలు, అప్పుడు మీరు చేసిన ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు, వాటన్నిటిని గుర్తు చేస్తూ ఇప్పుడు ఎందుకు చేయడం లేదు? మరి వారందరూ ప్రజలకు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి జీతాలు ఇచ్చేది ప్రజలు, ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పాటైంది ప్రజల వల్ల. కాబట్టి వారికి ఆన్సర్ చెప్పాలి. ఎవరు చెప్పకపోయినా వారికి ఆన్సర్ చెప్పాలి. మీరు ఆన్సర్ చెప్పితే వాళ్ళు చెప్పాల్సిన ఆన్సర్ ఖచ్చితంగా టైం ఇష్టం వాళ్ళు చెప్తారు. మనవాడు అధికారంలో ఉంటే ఒకలాగా రాస్తాం, మనవాడు కాకపోతే ఇంకోలా రాస్తాం, మనకి ఎట్లా కావాలంటే ఇట్లా వాడుకుంటాం. అట్లా వాడుకొని మోసం చేసి ఈరోజు వాళ్ళ బతుకులు బజారున పెట్టి వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ మీద మళ్ళీ ఈ రకంగా కేసులు సస్పెండ్ చేయడాలి. ఇదే మంచి ప్రభుత్వం ఏమో నాకైతే అర్థం కాలేదు. సో ఇది విషయం. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.